అంతేకాదు మీరు ఎన్నో వాటి మీద ప్రతి చిన్న సమస్య మీద పోస్టులు పెట్టి ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉద్యోగస్తులు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, ఇంతమంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్న ఈ జిల్లాలో కేవలం కొంతమంది మాత్రమే పోస్టులు పెడతా ఈ సమస్యని సామాజిక మాధ్యమాల్లో తీసుకువెళ్ళడం నిజంగా శోచనీయం. అందరూ ఆర్డిటి వల్ల లాభ పొందిన ప్రతి ఒక్కరూ ఒక పోస్ట్ పెట్టినా కొన్ని లక్షల పోస్టులు అవుతుంది. అది దానివల్ల మీకేం ఖర్చు కాదు, ఏం కాదు. అయినా కానీ మీరు మాట్లాడుకోకుండా ఉన్నారు. మనం ప్రతిసారి మంగ్లీ 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 అంటాం. ఎక్కడ ఈ మంగ్లీ? నాకు అర్థం కాదా. మంగ్లీకి జీవం పోసింది ఆర్డిటి అయితే ఈ రోజు కొనవూపిరిలో ఉన్న ఆర్డిటి కోసం తన గొంతు విప్పకపోతే ఈ మంగ్లీని ఎందుకు తయారు చేసింది ఆర్డిటి? నాకు అర్థం కాల. అంటే ఆర్డిటికి కూడా ఇది ఒక అగ్ని పరీక్ష. అంటే మనము 5 దశాబ్దాలుగా ఎవరికైతే సాయం చేసి జీవం పోసినామో అసలు సరైన వాళ్ళకి జీవం పోసినామా అని ఆలోచించే సమయం ఇది. ఇలాగే కొనసాగితే మరే స్వచ్ఛంద సంస్థ కూడా సాయం చేయాలనుకున్న ఏ వ్యక్తి కూడా 100 సార్లు ఆలోచిస్తాడు అసలు నేను ఎందుకు సాయం చేయాలా అని. అంటే వీళ్ళకు జీవితాన్నే ప్రసాదించిన ఆర్డిటి లాంటి సంస్థకే వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి మాట్లాడలేకపోతే ఇంకా ఇటువంటి వాళ్ళు విశ్వాసఘాతకులు అనాలా, నమ్మక ద్రోహులు అనాలా, చరిత్రహీనులు అనాలా? ఆర్డిటి ఎవరిని కూడా అడగడం లేదు మీరు వచ్చి మా తరఫున మాట్లాడండి అని. కానీ మాట్లాడే బాధ్యత, కనీస బాధ్యత మనకుంది. ఎందుకంటే ఆర్డిటి వీళ్ళందరికీ జన్మ ఇవ్వకపోయినా వాళ్ళ జీవితాలకు ఊపిరి పోసింది ఆర్డిటి. సో అటువంటి గొప్ప సంస్థని నిలబెట్టుకోవడం కోసం మనమంతా ధర్నాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా